హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, ఐకియా వీడియో అనమాట. ఇవాళ వచ్చేసి ఈ వీడియోలో మీకు మొత్తం ఆర్గనైజర్స్ చూపించానండి. నేను లాస్ట్ వీడియోలో మీకేమేం కావాలి ఐకియా నుంచి అని అడిగితే చాలా కామెంట్స్ వచ్చాయి. చాలా టాపిక్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఇచ్చారనమాట. అవన్నీ నేను చేస్తాను. బికాజ్ ఐకియా ఇప్పుడు మాకు చాలా దగ్గర. ఇంతకు ముందే నేను 2 hours పట్టినా కానీ నేను ట్రావెల్ చేసి వెళ్ళి వీడియోస్ చేసేదాన్ని. ఇంక ఇంత దగ్గర ఉన్నప్పుడు ఎందుకు చేయకుండా ఉంటాను. ఈ వీడియో కింద కూడా మీరు కామెంట్ చేయొచ్చు నెక్స్ట్ ఏం కావాలి అనేసి. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఆర్గనైజర్స్ చూపించాను. చిన్న చిన్న ఆర్గనైజర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటి వరకు. సో దట్ ఏంటంటే మనం మన ఇల్లుని ఒక్కసారి నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాము అంటే ఇంకా కొన్ని ఇయర్స్ అట్లనే ఉంటాయి అన్నమాట. ఆర్గనైజర్స్ అసలు పాడవు. అండ్ మోర్ ఓవర్ ఐకియా ఈజ్ మోర్ ఫేమస్ ఫర్ ఆర్గనైజర్స్. మనం ఎక్కువగా హోమ్ డెకోర్ అన్నట్లు చూస్తాం కానీ మెయిన్గా అయితే ఆర్గనైజర్స్ ఫేమస్ అనమాట ఐకియాలో. సో మా ఇంట్లో కూడా చాలా ఉంటాయి. నేను అన్నీ చూపిస్తాను, విత్ ప్రైజెస్ చూపిస్తాను, ఏవి వర్తీనో చెప్తాను, ఏవి ఓకేగా ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్తాను. జెన్యూన్గా చెప్తాను. మీ ఇష్టం, మీకు నచ్చితే షాపింగ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. బట్ వీడియోస్ మాత్రం చూస్తూ ఉండండి. ఎందుకంటే ఐకియా దాకా మీరు ట్రావెల్ చేసి వెళ్ళకుండానే అసలు అక్కడ ఏముంది అని తెలుసుకుంటే మీరు ఓకే ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేదంటే ఓకే నెక్స్ట్ మంత్ వెళ్దాము అనుకోవచ్చు. ఓకేనా? మరి మీ టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా వీడియో స్టార్ట్ చేస్తాను. బట్ వన్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాను, షాకిరా మొహమ్మద్ అనేసి. నా పర్సనల్ ఛానల్ అనమాట. అందులో వ్లాగ్స్ వేస్తున్నాను, సెపరేట్ చేశాను అనమాట. సో మీరు ఆ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అందులో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము మేము శారీస్ కొనడానికి. సో ఆ వ్లాగ్ పెడతాను. మీకు చాలా ఇన్ఫో అయితే వస్తుంది, చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకండి. కింద లింక్ ఇస్తాను, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి లేట్ చేయకుండా ఇంకా ఐకియాలో ఏమేమి ఉన్నాయో ఆర్గనైజర్స్ అనేది చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్గనైజర్ సెక్షన్ వచ్చేసి బెడ్షీట్స్ సెక్షన్ దాటిన తర్వాత ఉంటుందండి, గ్రౌండ్ ఫ్లోర్లో. ఓకే, అంటే ఆల్మోస్ట్ మనకి మిడిల్లో వస్తుంది అనమాట. లాస్ట్కి ఫస్ట్కి మధ్యలో వస్తుంది. అండ్ నేను ర్యాండమ్గా ఒక చోటు నుంచి స్టార్ట్ చేశాను అండ్ కంటిన్యూస్గా చూపిస్తాను. సో బేసిక్గా ఏంటంటే ఇది సెమీ ట్రాన్స్పరెంట్ అండి. సెమీ ట్రాన్స్పరెంట్, కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్, అస్సలు ట్రాన్స్పరెంట్ లేనివి, కలర్డ్వి ఇట్లా ఉంటాయి అన్నమాట. సేమ్ దాంట్లో మీకు డిఫరెంట్ ఇవి కూడా దొరుకుతాయి. డిఫరెంట్ సైజెస్ కూడా దొరుకుతాయి. సో మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి, మంచి ట్రాన్స్పరెంట్వి తీసుకోవాలా లేదా ఇలాంటివి తీసుకోవాలా. అట్లా డిసైడ్ చేసుకొని ఇంకా పెద్దవి కూడా దొరుకుతాయి అనమాట. చిన్న వచ్చేసి 199, 299 దగ్గర స్టార్ట్ అవుతాయి. పెద్ద వచ్చేసి 1000 వరకు కూడా వెళ్తాయి. ఇప్పుడు ఇది చూడండి, ఈ గ్రే కలర్ వచ్చేసి కొంచెం పెద్దది, వైట్ కలర్ వచ్చేసి కొంచెం చిన్నది. సో ఇవి ఎలా అంటే మూతలు ఎప్పుడు సెపరేట్గానే ఉంటాయండి. ఐకియాలో షాపింగ్ చేస్తే మీరు ఒక్కసారి అది చూసుకోండి, లేదంటే లాస్ట్లో బిల్ టైంలో తేడా వస్తుంది. 100 రూపీస్ అన్న తేడా వస్తుంది మినిమం. సో మూత చార్జ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. పెద్దవాటికైతే మూత ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇలా చూడండి, ఇప్పుడు వైట్లోనే నేను చిన్నవి కూడా చూపించా, పెద్దవి కూడా చూపించా. అయితే ప్లాస్టిక్ మనం ఎక్కువ తీసుకోకూడదు అనుకుంటూ ఉంటాం కదా, బట్ ఇవన్నీ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ ప్లాస్టిక్ అండి, మనం తినేవి కాదు. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ స్టోరేజ్. ఇవన్నీ కూడా వన్ టైం పర్చేస్ అనమాట. నీట్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ ఇల్లు సర్దే పని అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు చూసే ప్రైసెస్ అన్నీ కూడా కొంచెం తక్కువ కనిపిస్తాయి, ఎందుకంటే మొన్న సేల్ ఉండే ఐకియాలో. అందుకే మీరు మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్లయితే సేల్ ఉన్నప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు. సో మొన్న చాలా ఐటమ్స్ మీద సేల్ ఉండే అనమాట. ఐ హోప్ ఆగస్ట్లో కూడా సేల్ ఉండొచ్చు, బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఐకియా బర్త్డే మంత్. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఐకియా సేల్ ఆగస్ట్లో కూడా చూపిస్తా. సో బేసిక్గా ఏమేమి ఉన్నాయనేది చూసుకొని పెట్టుకోండి. ఈ కలర్డ్ బాక్సెస్ ఉన్నాయి కదా, వాటిలో ట్రాన్స్పరెంట్వి కూడా ఉంటాయి, దీంట్లో కూడా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా చీప్ అండ్ బెస్ట్ అనమాట. 199లో అట్లా వచ్చేస్తాయి. ఈ బాక్స్ అయితే దీంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు అండి, వర్సటైల్ అనమాట. ఇప్పుడు మీరు టైలర్ అనుకోండి, మీ వస్తువులు పెట్టుకోవచ్చు. పిల్లలకైతే స్టేషనరీ వేయచ్చు, లేదా నాకైతే ఒక్కోసారి ఫ్రిడ్జ్లో మనం అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఇట్లాంటివి ఒక్కొక్కటి ఒక్కో ర్యాక్లో వేసి కూడా వేయొచ్చు అనిపిస్తుంది. బట్ ఇవి అస్సలు పాడవండి, నా దగ్గర అయితే అసలు అట్లా పడున్నాయన్నమాట. ఇవి వచ్చేసి ఇప్పటివరకు చూపించిన బాక్స్ టైప్ కదా, ఇవి వచ్చేసి ఇన్సర్ట్స్ అనమాట, డ్రార్ ఇన్సర్ట్స్. ఇప్పుడు మన కిచెన్లో మనం డ్రార్స్ చేయించుకుంటాము, లేదా బెడ్ సైడ్ టేబుల్కి డ్రార్స్ ఉంటాయి. దాని లోపల ఏం చేయాలంటే ఇట్లాంటి చోటు పెట్టేసి నీట్గా ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకోవాలి. సో ఈ వీడియో మొత్తం కూడా ఆర్గనైజర్స్ మీదే ఉంటుందండి. నేను ఆర్గనైజర్స్ని ప్రమోట్ చేస్తాను బికాజ్ ఇల్లు చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఐ యూజ్ ఆర్గనైజర్స్. ఇంకా నేను తక్కువ వాడతాను చెప్పాలంటే,
ఇంకా ఎక్కువ వాడితే ఇంకా ఎక్కువ నీట్గా కూడా ఉంటుంది ఇల్లు. అండ్ మోర్ ఓవర్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ అనమాట, మెస్సీ అవ్వకుండా ఉంటాయి. పిల్లలకు కూడా తెలుస్తుంది ఏ బాక్స్లో ఏముంది అనేది తెలిస్తే వాళ్ళు కూడా సర్దుకోగలుగుతారు. ఇట్లా సెట్స్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా మనం బీరో మీద ఎక్కడో పెట్టినా కానీ నీట్గా ఉంటాయి. మూత ఉన్నాయి తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అప్పుడు ఏమైతుందంటే దుమ్ము పడకుండా ఉంటుంది అనమాట. ఇలాంటివి వచ్చేసి మీరు దీంట్లో ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవచ్చండి. నాకు చూడగానే అనిపించింది అనమాట, అవును కదా ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవచ్చు, దీన్ని నీట్గా మనం వాష్ కూడా చేసుకోవచ్చు, వాటర్ ప్రూఫ్ కాబట్టి. సో కిచెన్లో ఆయిల్ బాటిల్స్ దేంట్లో పెట్టాలో అర్థం కాకుంటే ట్రై దిస్, ఇది బాగుంది. నేను ఉడెన్ దాంట్లో పెడుతున్నా, ఆయిల్ కొద్దిగా పీల్చుకుంటుంది, ఇదైతే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇలా పక్కకి జరుపుకోవడానికి కూడా బాగుంది అనమాట. అండ్ పేపర్వి కూడా దొరుకుతాయండి. ఇవి ఎక్కువగా ఆఫీస్ టైప్ ఆఫ్ వాటికి బాగుంటుంది. సో మా ఆఫీస్ కోసం తీసుకున్నప్పుడు మేము ఇట్లాంటివి తీసుకున్నాము. ఇవి సైజ్ బట్టి 399, 599, 799 అట్లా ఉంటాయి. సో ఆఫీస్ పర్పస్లో అయితే అవి ఓకే. ఇంకా ఎకో ఫ్రెండ్లీ అయితే అండి భయంకరమైన కాస్ట్ ఉంటాయి. ఎయిదర్ యూ కెన్ టేక్ ఫ్రమ్ ఐకియా ఆర్ అవుట్ సైడ్ కూడా దొరుకుతాయి, ఇట్లాంటివి తీసుకోవచ్చు. బట్ మీకు మంచిగా కుచ్చుకోకుండా ఉండాలి అంటే మాత్రం ఐకియాలో తీసుకోండి. నేను అది గమనించానండి, బయట మనం రోడ్ సైడ్ తీసుకుంటే కొద్దిగా ఆ ఫైబర్స్ అవి బయటకు వచ్చి ఉంటాయి అనమాట, గుచ్చుకుంటుంటాయి. బట్ ఐకియాలో మాత్రం అసలు ఏ మాత్రం కూడా షార్ప్ ఎడ్జెస్ ఉండవు, వాళ్ళే తయారు చేస్తారు అసలు ఎకో ఫ్రెండ్లీ ఇవన్నీ కూడా. అండ్ ఇట్లా హ్యాండిల్ ఉన్నవి కూడా ఉంటాయి. ఇవేంటంటే ఓల్డ్ పిక్చర్స్ కానీ మన దగ్గర పాతకాలం ఆల్బమ్స్ ఉండే కదా, అవన్నీ చక్కగా పెట్టుకోవచ్చు. సో ఏవైనా కానీ ఒక కైండ్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఒక చోట ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఆర్గనైజర్స్ ఎందుకు తీసుకుంటారంటే మన ఇంట్లో అంట ప్రతి వస్తువుకి ఒక హోమ్ ఉండాలంట. ఇల్లు సర్దేటప్పుడు ప్రతిసారి కూడా ఆ వస్తువు అదే ప్లేస్లోకి వెళ్ళాలి, అప్పుడే ఇల్లు ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటుంది. అండ్ వస్తువులు కూడా మనం వాడని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. ఈ 2 బాస్కెట్స్ కూడా కొత్తగా వచ్చాయండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి. ఇవి ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అనమాట దేనికి వాడితే బాగుంటుంది అనేసి. 1490కి 2 బాస్కెట్స్. ఇప్పుడు మనం సోఫా పక్కన చిన్న చిన్న కుషన్స్ అండ్ త్రో అండ్ మ్యాగజైన్స్ అవి పెట్టడానికి ఇలా టీపాయ్ మీద పెడుతుంటాం కదా, అట్లా కాకుండా వీటి మీద కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఒక్కోసారి మనకి షెల్ఫ్స్లో ఇట్లా నిక్ నాక్స్ అన్ని పెట్టుకోవడానికి ఇట్లా బాస్కెట్ టైప్ది కావాల్సి వస్తుంది. ఇవి కూడా బాగుంటాయండి. లైక్ ఇప్పుడు టీవీ షెల్ఫ్ ఉంది, కింద ఓపెన్ షెల్ఫ్, డ్రార్ లేదు, అలాంటప్పుడు దీంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, చాలా గేమ్ సిరీస్ ఉంటాయి వాడి దగ్గర, డివిడీస్. సో అవి పెట్టుకోవడానికి ప్లేస్ కావాలి. అలానే మన దగ్గర చాలా బ్యాటరీస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఏ కిచెన్ ఐటమ్ కానీ లేదంటే ఏమైనా కొన్నప్పుడల్లా వారంటీ కార్డ్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి. అట్లా ఆలోచిస్తే మనం ప్రతి దానికి కూడా ఆర్గనైజర్ తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి వాటికి అంటే ఇప్పుడు వారంటీ కార్డ్స్ వాటికి నేను మూత ఉన్న దాంట్లో వేస్తాను, ఇంకా నార్మల్ అన్నీ ఇట్లా ఉంటాయి అనమాట. లైక్ మా అబ్బాయి చిన్నప్పుడు చాలా ఆర్గనైజర్స్ ఉండేవి అక్కడ నా దగ్గర. సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఒక దాంట్లో వేసేదాన్ని, మోస్ట్లీ ఓపెన్ బిన్లో వేసేదాన్ని. కార్స్ అన్నీ కూడా క్లోజ్డ్ దాంట్లో వేసేదాన్ని. అఫ్కోర్స్ వాళ్ళు నీట్గా ఉంచారనుకోండి మళ్ళీ పిల్లలు అన్నీ తీసేస్తారు, బట్ స్టిల్ వాళ్ళకి అలవాటు చేయొచ్చు మనం. టాయ్స్ అన్ని సర్దు అంటే వాళ్ళకు కూడా అర్థమైద్ది. సో స్టార్టింగ్లో చూసాం కదా, దాంట్లో పెద్దది చూపించా నేను మీకు, చిన్నది కూడా చూపిస్తున్నా చూడండి. సో మీరు ఇంట్లోకి కంప్లీట్గా ఆర్గనైజర్స్ తీసుకోవాలి నేను అనుకుంటే, లేదా స్లోగా తీసుకున్నా కానీ ఒకే ప్యాటర్న్లోకి తీసుకోవడం వల్ల ఇల్లు ఇంకా ఎక్కువ నీట్గా ఉంటుంది. ఒకటి రెడ్ది, ఒకటి వైట్ది, ఒకటి బ్లూది అలా తీసుకునే కంటే కూడా జస్ట్ గో అండ్ చెక్, మీకు ఏది బాగుంది అనిపిస్తే అవే మల్టిపుల్వి ప్రతి నెల వెళ్ళి కొనండి. ఐకియాలో గుడ్ థింగ్ ఏంటి అంటే మీ ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ నెల ఉంటాయి, నెక్స్ట్ నెల ఉండవు అని ఉండదు. కంప్లీట్గా స్టాండర్డైజ్ అయిపోయిన స్టోర్ అనమాట. సో ఈ బాస్కెట్ నేను మా ఇంట్లో గ్రోసరీస్ పెట్టడానికి యూజ్ చేస్తా. ఇది నేను 6-7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా. బ్లూ కలర్ ఉంటాయి మా ఇంట్లో 2, ఇప్పటికి కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఫ్యూచర్లో కూడా మనం ఇంకా 2 కావాలనుకోండి నేను ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు. అండ్ నాకు సెట్ లాగానే ఉంటుంది అనమాట. దట్స్ వే నేను ఐకియాలో షాపింగ్ చేస్తాను. నాకేంటంటే ఒక్కొక్క రూమ్ ఒక్కోలాగా ఉండొద్దు, మొత్తం యూనిఫామిటీ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకా కొత్త కలర్స్ కూడా వచ్చాయండి. ఈ రెడ్ అయితే నాకు ఎంత నచ్చింది తెలుసా, సూపర్ ఉంది అసలు. జస్ట్ టీవీ టేబుల్ దగ్గర పక్కన పెట్టేసి దాంట్లో రిమోట్స్ అవి ఇవి వేసిన, న్యూస్ పేపర్ అవి వేసినా కానీ సూపర్ ఉంటుంది అసలు. ఈ బాస్కెట్స్ అయితే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఎప్పుడో ఉన్నాను. అండ్ ఇందాక నేను చూపించా కదా ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవచ్చు అని, దాంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయండి. ఇంకా అసలు మీ కిచెన్ ఏ కలర్ అయితే ఆ కలర్ తీసేసుకోవచ్చు. ఈవెన్ ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. నేనేం చేస్తాను అంటే ఫ్రిడ్జ్లో ఒక ప్లాస్టిక్ బాస్కెట్ లాంటిది ఉంది, దాంట్లో టొమాటోస్ వేసి పెట్టేస్తాను, కవర్లో ఏం పెట్టను. సో దానివల్ల ఎక్కువగా స్టోరేజ్
ఎక్కువ కాలం ఉంటాయి అన్నమాట. అండ్ ఈ కైండ్ ఆఫ్ స్టోరేజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అన్ని సైజెస్ పెట్టున్నాయి, మీ అండర్స్టాండింగ్ కోసం చూపిస్తున్నాను. సో ఇన్ని రకాలు ఉంటాయండి ప్రతి దాంట్లోనూ. ఇది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ వన్. సో మనము ఒక్కోసారి వింటర్లో యూజ్ చేసిన బ్లాంకెట్స్ సమ్మర్ వచ్చేసరికి వాటిని ఎక్కడ స్టోర్ చేయాలో అర్థం కాదు. సో ఇట్లాంటి వాటిల్లో స్టోర్ చేయొచ్చు. అలానే దివాళీకి కొన్ని స్పెషల్ ఐటమ్స్ వాడతాము, పండగ అయిపోయిన తర్వాత అవి తీసి లోపల పెట్టేయచ్చు. అలానే క్రిస్మస్కి వాడే ఐటమ్స్ పండగ అయిపోయిన తర్వాత లోపల పెట్టేయచ్చు. అలా కొన్ని మనకి ఇప్పుడు శ్రావణ మాసంలో ఎక్కువ పూజలు చేసేటప్పుడు ఐటమ్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి పండగకి అవే తీసి వాడుతూ ఉండే ఐటమ్స్ అన్నీ ఇట్లా పెట్టేసి బెడ్ కింద పెట్టడము లేదా పైన పెట్టడమో చేయొచ్చు. సో ఇందాక వైట్లో చూసాం కదా, అందులోనే బ్లూలో మళ్ళీ సేమ్ సైజెస్ ఉన్నాయండి. ఇంకా ప్రైసింగ్ వచ్చేసి మీకు 199 దగ్గర నుంచి 179 దగ్గర నుంచి 1199 వరకు ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద సైజ్ అనమాట. నా దగ్గర కొన్ని ఉన్నాయి. నేను ఏం చేస్తాను అంటే కాస్ట్లీ షూస్ అన్నీ కూడా ఇలా డబ్బాలో నీట్గా సర్దేసి ఇంట్లో పెడతాను, వాటిని బెడ్ కింద కానీ ఎక్కడో ఒక చోట. అండ్ నార్మల్ షూస్ అన్నీ కూడా బయట పెడతాను అనమాట. మా బ్రదర్ వాళ్ళు వచ్చినప్పుడల్లా మేము యూఎస్ నుంచి షూస్ తెప్పిస్తూ ఉంటాము. సో అలాంటి చక్కగా నీట్గా ఉండి పార్టీ వేర్ అనుకునే మాత్రమే లోపల ఉంటాయి, మిగిలినవన్నీ బయట ఉంటాయి. అండ్ ఆల్సో బ్లాంకెట్స్ అవి పెట్టొచ్చు, లేదా పిల్లలవి చాలా వరకే ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ ఇందులో పెట్టేసి వాళ్ళు బెడ్ కింద పెట్టేసేయచ్చు, టాయ్స్ అట్లాంటివన్నీ కూడా. సో ఇలా మనం ఆలోచించాలన్నమాట ఏం పెట్టాలి అనేది. ప్రతిదీ కూడా ఇది దీనికే వాడాలి అనేది ఆర్గనైజర్స్లో ఉండదు, మన ఇష్టం, మనం ఎలా వాడాలనుకుంటే అలా వాడచ్చు. అందుకే నేను ఏమైనా చూసినప్పుడల్లా నాకు ఓకే నేను దీన్ని ఇలా వాడచ్చు అలా వాడచ్చు అనే ఐడియా వస్తుంటుంది. ఇది చూడండి క్లాత్ది, ఇప్పుడైతే యాక్చువల్గా 799. ఇంకా ఐ థింక్ మీరు ఈ వీడియో చూసేసరికి ఈ సేల్ ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ నార్మల్ ప్రైస్ అయితే 999. ఇవి ఏంటంటే బెడ్షీట్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఒక్కోసారి మనం కొన్ని బెడ్షీట్స్ ఉంటాయి ఓన్లీ గెస్ట్లు వచ్చినప్పుడే తీస్తుంటాము, అవన్నీ ఇందులో పెట్టుంచవచ్చు. అంటే ఊరికే అవి కనబడకుండా బెడ్షీట్స్తో ఊరికే కలిసిపోకుండా సెపరేట్ అనమాట, సెపరేట్ జోన్. అట్లా ఏమైనా స్పెషల్ బెడ్షీట్స్ ఉన్నా, స్పెషల్ థింగ్స్ అలాంటివన్నీ కూడా ఇట్లా పెట్టవచ్చు అనమాట. అండ్ ఈవెన్ ఇదే మెటీరియల్తో బ్లేజర్స్కి అండ్ ఇవి ఉంటాయి కదా, కుర్తాస్ ఉంటాయి కదా మెన్వి, దానికి కూడా వచ్చేసాయండి ఐకియాలో. భలే అసలు కొత్త కొత్తవి చాలా వస్తున్నాయి. ఇంక ఇట్లాంటివి కూడా బాగుంటాయి తెలుసా, చీప్ అండ్ బెస్ట్ అసలు ఇవైతే. 599 399కి వస్తుంది. వీటిని మనము మన షెల్ఫ్లో పెట్టుకోవచ్చు అనమాట. షెల్ఫ్లో పెట్టుకొని వాటిల్లో డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సాక్స్ పెట్టుకోవచ్చు, పిల్లల బట్టలు అయితే చిన్న చిన్నగా ఉంటాయి కదా, అసలు ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం షెల్ఫ్స్లో పెట్టుకోవడానికి. సో ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూడండి, ఇప్పుడు చెప్పా కదా షేర్వాణి, వాటికి కూడా వచ్చేసాయన్నమాట. ఇట్స్ ఓన్లీ 799. అండ్ ఇలాంటి ఆర్గనైజర్స్ కూడా పెట్టుకోవచ్చు. షెల్ఫ్ లేని దగ్గర మనకి అడిషనల్ స్పేస్ అనేది వస్తుంది అనమాట. అవే కాదు ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి, అసలు మనం చూస్ చేసుకోవాలి కానీ ప్రతి దానికి ఉన్నాయండి. ఇదే సెక్షన్లో మీకు లాండ్రీ బాస్కెట్లు కూడా దొరుకుతాయి అన్నమాట. అంటే ఎవ్రీథింగ్ స్టోరేజ్. ఇది చూడండి 399. సో ఇవి ఏంటంటే మనం ఏవైనా ఇన్నర్స్ లాంటివి పెట్టుకోవడానికి, లేదంటే జ్యువెలరీ పెట్టుకోవడానికి, వాటికి కూడా బాగుంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఈ డ్రావర్లో ఇది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక డ్రావర్ ఉంది, ఓపెన్ చేస్తాము, అన్నీ పక్కన సర్దుతాము, అవి అలానే ఉండవు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీటిలో పెట్టుకోవడం వల్ల నీట్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ వన్ టైం పర్చేస్ అండి. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ, మీకు ఏ నచ్చితే అది తీసుకుంటారు అనేసి. ఇవన్నీ వన్ టైం పర్చేస్. ఈవెన్ ఆఫీస్లో కూడా డ్రావర్లో మనం అన్నీ వేస్తే ఊరికే డ్రావర్ తీసినప్పుడల్లా అన్నీ కలిసిపోతూ ఉంటాయి. అదే ఒక మంచి ఆర్గనైజర్ వేసి మొత్తం స్టేషనరీ అంతా డిఫరెంట్గా వేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇప్పుడు పిల్లల షెల్ఫ్ కూడా షార్ట్స్ ఒకవైపు టీషర్ట్స్ ఒకవైపు పెట్టేసామంటే వాళ్ళే చూస్ చేసుకొని వేసుకుంటారు, లేదంటే అన్నీ కలిపేస్తారు. సో అలా కూడా నీట్గా సర్దొచ్చు. అండ్ ఇవి ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఓకే నీ బట్టలు నువ్వు సర్దుకో అంటే ఓకే ఈ బిన్లో ఇవి పెట్టాలి, ఈ బిన్లో ఇవి పెట్టాలని వాళ్ళకు కూడా ఒక అలవాటు అనేది అవుతుంది అనమాట. ఇంక ఇవన్నీ కూడా లాండ్రీ బాస్కెట్స్ అండి. నేను ఎప్పుడు కూడా లాండ్రీ బాస్కెట్ ఐకియాలోనే ఉంటాను, ఎందుకంటే అవి మంచిగా వెయిట్ తీసుకుంటాయి, చిరిగిపోవు, అండ్ చూడడానికి ఫస్ట్ టైం మనకు కాస్ట్లీ అనిపిస్తాయి కానీ అవి మన్నడం కూడా అంతే లాంగ్ టర్మ్గా మన్నుతాయి. అందుకే నాకు ఇప్పుడు బయట నాకు ఇంకొక 200 తక్కువకి వచ్చినా కానీ
ఏదైనా బాగా నచ్చిందంటే నేను ఇక్కడే తీసుకుంటా. ఇదే మా లాండ్రీ బాస్కెట్. ఇప్పుడు నేను యూజ్ చేసేది. అసలు 3 ఇయర్స్ అయింది ఈజీగా. ఏమీ ప్రాబ్లమ్ లేదు. వర్షంలో తడుస్తుంది, ఎండలో ఎండుతుంది. ఎట్లాంటి ఇష్యూస్ లేవు. సో, ఇవి సాఫ్ట్ ప్లాస్టిక్ అనమాట. ఎక్కువ కాలం మన్నుతాయి. సో అదండి ఇవాళ వీడియో. తప్పకుండా కామెంట్ పెట్టండి. మనం ఒక మంచి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీ నుంచి మీరు చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ మీరు ఒక లైక్ ఇచ్చి, హైప్ ఇచ్చి, కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో ముందుకెళ్తుంది అనమాట. యాక్చువల్గా యూట్యూబ్లో మెంబర్షిప్ ఆప్షన్ ఉంటుంది, సూపర్స్ ఆప్షన్ ఉంటుంది, గిఫ్ట్స్ ఆప్షన్ ఉంటుంది. కానీ అవేమీ నేను తీసుకోను. నేను మీరు అంటే డొనేషన్స్ ఇవ్వండి, లేదంటే గిఫ్ట్స్ పంపించండి, అట్లాంటివి ఏమి నేను అసలు పెట్టదలుచుకోవట్లేదు కూడా. మెంబర్షిప్ ఆప్షన్ కూడా అసలు నేను పెట్టలేదు. నాకేంటంటే మీరు జస్ట్ ఆర్గానిక్గా నా ఛానల్ గ్రో అయ్యేలా చూస్తే చాలు. నాకేంటంటే చాలా ఇయర్స్ నుంచి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 2 lakhs సబ్స్క్రైబర్స్. సమ్హౌ అది స్టక్ అయ్యి ఉంది అక్కడ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారనమాట. ఎలాగో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మళ్ళీ నేను బోరింగ్ వీడియోస్ పెడుతున్నట్లు అనిపిస్తే అప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్.